ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఆలయ చరిత్ర ఏదో సినిమాలో చూపించిన అద్భుతంలా ఉంటుంది. కానీ ఈ ఆలయ విశిష్టత మనం కల్పితంగా చెప్పుకునేది కాదు. భారతదేశపు పురాతత్వ శాస్త్రవేత్తలే వారి పరిశోధనలో కనుక్కున్న చరిత్ర ఇది. 2000 ఏళ్ల క్రితం మానవుని ఆలోచనలు ఎలా ఉండేవి, అప్పటి మానవులు పూజించే శివుని రూపం ఎలా ఉంటుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఆలయంలోని శిలలు తోకచుక్కలు భూమిని ఢీకున్నప్పుడు ఏర్పడినవని చెప్తుంటారు. అది ఎంతవరకు నిజం? ఇలాంటి ఒక అద్భుతమైన ఆలయం మీకెక్కడో తెలియని ప్రదేశంలో ఉండొచ్చని మీరు అనుకోవచ్చు. కానీ మీకు బాగా తెలిసిన, మీరు వెళ్లిన ప్రదేశంలోనే ఈ ఆలయం 2000 ఏళ్లగా చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిగిలిన విషయాల్ని తెలుసుకోవడానికి వెంటనే వీడియోలోకి వెళ్లిపోదాం. మేం చెప్పబోతున్న ఈ అద్భుతమైన ఆలయం తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లం అనే ఊరిలో ఉంది. గుడిమల్లం అన్న పేరు ఎందుకొచ్చింది అంటే, ఈ గుడి ఎత్తులో ఉంది. లోపల శివలింగం భూమి మట్టానికన్నా 10 అడుగుల పల్లంలో ఉండడం వల్ల దీనిని గుడి పల్లం అని పిలిచేవారు. కాలక్రమేణా అదే గుడి మల్లంగా మారింది. ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మించారు కనుక గుడి పల్లం అనే పేరొచ్చి కాలక్రమేణా గుడి మల్లంగా మారిందని కూడా అంటుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గుడిలోని శివలింగం పురుషలింగాన్ని పోలి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శివలింగం అంటే స్త్రీ పురుషుల మర్మాంగాలు. పానపట్టం స్త్రీ పురుషాంగమైతే శివలింగం పురుషుని మర్మాంగం. ఇది మనలో చాలా మందికి తెలియదు. గుడిమల్లంలోని శివలింగాన్ని క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలోనే ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. 1911లో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వవేత్త ఒక ఏడాది పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలియజేశారు. అలా అద్భుతమైన ఈ ఆలయం చాలా కాలం కాలగర్భంలో కలిసిపోయి వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయానికి సంబంధించిన సమస్త విషయాలను భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు చెందిన కార్తికేయ శర్మ, హనుమంతరావులు వెలికి తీశారు. 1973, 1974లో జరిగిన తవ్వకాల్లో ఈ గుడి గర్భాలయం మండపం సగం భాగం పెద్ద పెద్ద మండపాలతో ఉన్న ఈ ఆలయం తొలి యుగానికి చెందినట్లు ఒక స్థితిలాల గుట్టపైన నిర్మించినట్లు చెప్పారు. మొదట్లో ఈ లింగం గర్భగుడిలో ఉండేది కాదట. ఈ లింగాన్ని ఆరు బయటే ప్రతిష్ఠించారట. ఎండా వానలకి తడుస్తుండడం వల్ల కొయ్యల్లాంటి పందిర్లా ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచారు. ఈ లింగం 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఉజ్జయినిలో లభించిన కొన్ని రాగి నాణాలపైన ఈ లింగమును పోలిన బొమ్మలున్నాయి. ఈ రాగి నాణాలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. పూర్వం పరశురాముడనే శివభక్తుడుండేవాడు. ఆయన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరిస్తాడు. మళ్లీ తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకున్నాడు. కాని తల్లిని చంపుకున్నందుకు అవమాన భారంతో పరశురాముడు బాధపడుతూ ఉండేవాడు. ఒకనాడు కొందరు ఋషులు ఇచ్చిన సలహా మేరకు శివుణ్ణి ఆరాధించడానికి అడవి మార్గం గుండా బయలుదేరతాడు. అలా వెళ్తూ వెళ్తూ దట్టమైన అడవి మార్గంలో అతడు ఈ అద్భుతమైన శివలింగాన్ని చూసి తన్ను తాను మైమర్చిపోయాడు. ఆ ప్రాంతంలో ఒక కొలను ఏర్పాటు చేసుకుని ఆ ఒడ్డుపైనే తపస్సు చేసుకునేవాడు. ఒక వింత ఏంటంటే, ఆ కొలంలో ప్రతిరోజు ఒక్క పుష్పమే పూసేది. ఆ పుష్పాన్ని ఎంతో భక్తితో శంకరునికి పూజా సమయంలో సమర్పించేవాడు. ఆ అడవిలో ఉండే జంతువుల నుండి ఆ ఒక్క పుష్పాన్ని కాపాడేందుకు చిత్రసేనుడనే ఒక యక్షుణ్ణి కాపలాగా పరశురాముడు నియమించాడు. అందుకు బదులుగా ఆ యక్షునికి ప్రతిరోజు ఒక జంతువును, కొంత పానీయాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. పరశురాముని పూజ దొంగచాటుగా చూసిన ఒక అదృశ్య రాక్షసుడు ఒకరోజు ఆ పువ్వుని తుంచి శివుడికి పూజ చేశాడట. ఇది గమనించిన పరశురాముడు ఆ రాక్షసునితో భూమి కుంగిపోయేలా భీకర యుద్ధం చేశాడట. చివరికి ఆ రాక్షసుని చంపే లోపే వాడు అదృశ్యమయ్యాడు. చివరికి సృష్టికర్తైన శివుడు ప్రత్యక్షమై వారిని శాంతింపచేసి ఇద్దరి భక్తికి మెచ్చి వారికి ముక్తిని ప్రసాదించాడట. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి. ఈ ఆలయాన్ని 1వ శతాబ్దంలో ఈ లింగం చుట్టూ ఇటుకరాళ్లతో రాజపృష్ఠాకారం అంటే ఏనుగు వెనక నుండి చూస్తే ఎలా ఉంటుందో అలా ఈ ఆలయాన్ని నిర్మించారు. తవ్వకాల్లో బయటపడిన 12 వరుసల శాతవాహనం కాలం నాటి ఇటుకరాతి గోడ దానికి సాక్ష్యమని కార్తికేయ శర్మ చెప్పారు. అలా 3వ శతాబ్దం వరకు ఇటుకరాతి ఆలయంగా ఉన్న ఈ శివాలయం 9వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణంలో అప్పటి రాజులు ఎన్నో మార్పులు చేశారు. ఈ ఆలయానికి పల్లవులు, విజయనగరపు రాజులు ఎన్నో దానాలు, కానుకలు ఇచ్చినట్లు ఆలయం లోపలుండే శాసనాలు చెప్తున్నాయి. నిటారుగా నిలబడి ఉన్న 5 అడుగుల పురుషాంగం మీద శివరూపాన్ని చెక్కారు. నిజానికి ప్రపంచంలో ఇటువంటి శివలింగం మరెక్కడా ఉండదు. ఈ లింగానికి కుడి చేతిలో జింక ఉంటుంది. కొంతమంది దాన్నే జింక కాదు మేక అని చెప్తుంటారు. అలా యక్షుని భుజాల మీద నిలబడిన రుద్ర రూపం కనిపిస్తుంది. మరొక చేతిలో నీటి కుండ, అలాగే ఎడం భుజం పైన పరశోని ఉంటుంది. పరశోని అంటే గాండ్రగొడ్డలి. పరశోని కలిగి ఉండడం వల్ల పరశుత్తముడనే పేరు ఈ దేవునికి వచ్చింది. ఈ విగ్రహంలో మంగోలాయిద్ లక్షణాలు కనిపిస్తుంటాయి. తలకు జటాజుటంతో, జటాభార రూపంతో శివుడు కనిపిస్తాడు. చెవులకు చాలా లోలాకులు కర్ణాభరణాలుగా ఉన్నాయి. దానిపై వస్త్రమేకల లింగాన్ని కప్పివేస్తూ కనిపిస్తాయి. అందులో నుంచి స్పష్టంగా లింగ దర్శనం అవుతుంది.
యజ్ఞోపవీతం మాత్రం లేకపోవడం వింతగా ఉంటుంది. ఈయన లింగోద్భవ సమయ మహాశివుడని నమ్మకం. ఇక్కడ శివలింగమే కాదు, ఇక్కడ ఆలయ నిర్మాణం కూడా ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఆగమ శాస్త్రానికి పూర్తిగా విరుద్ధంగా మూల విగ్రహానికి ఎదురుగా తూర్పున ధ్వజస్తంభం, బలిపీఠం, పడమర వైపు సింహద్వారం ఉంటుంది. ఈ ఆలయంలో నృత్య గణపతి శిల్పం, కుమారస్వామి, సూర్య భగవానుడు, దుర్గమ్మవారి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడి కుమారస్వామికి అన్ని చోట్ల కనిపించేలా కాకుండా 6 ముఖాలుండి వెనక్కి తిరిగి ఉన్న నెమలి ఉండడం విశేషం. ఇక్కడి సూర్య విగ్రహాన్ని మన భారతదేశంలోనే తొలి సూర్య విగ్రహంగా చెప్తుంటారు. ఈ గుడి నుండి శ్రీకాళహస్తిలోని శివాలయానికి రహస్య స్వరంగ మార్గం ఉందని చెప్తుంటారు. అప్పట్లో కాళహస్తి నుండి గుడిమల్లం ఆలయానికి వచ్చి పూజలు చేసి తిరిగి అదే స్వరంగ మార్గం గుండా వెళ్లిపోయేవారని ఇప్పటికీ చెప్తుంటారు. ఇక్కడున్న కోనేరుని చిత్రాల బావి అంటారు. ఈ కోనేరులో స్వామి కోసం రోజుకొక పువ్వు పూస్తుంది. అది కమలమైన లేదా పద్మమైనా కావచ్చు. ఇక్కడ వింతేంటంటే ఒకసారి పూసిన రకం మళ్లీ సంవత్సరం అయితే గాని పూయదు. ప్రతి 60 సంవత్సరాలకొకసారి గర్భాలయం మొత్తం నీటిలో మునిగిపోతుంది. గర్భాలయంలోని ఒక రంధ్రం ద్వారా నీరొచ్చి ఆ పరమేశ్వరుడు పూర్తిగా నీటిలో మునిగిపోతాడు. అంటే గంగాదేవి శివుణ్ణి పూర్తిగా ఆలింగనం చేసుకుందని ఇక్కడి జనం అంటుంటారు. 2-3 రోజుల తర్వాత నీళ్లన్నీ ఇంకిపోయేవి. కొంతమంది స్వర్ణముఖి నది వరదలు వచ్చినప్పుడు కూడా ఇలా అవుతుందని అంటుంటారు. పిల్లలు లేనివారు ఈ గుడి ప్రాంగణంలో రాత్రి గడిపేవారని చెప్తుంటారు. తర్వాత పిల్లలు పుడితే గుడి మల్లేశ్వరుడని, గుడి మల్లేశ్వరమ్మ అని పేర్లు పెట్టుకునేవారట. ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది. ఈ విగ్రహం తిరుమలలో ఎలా ఉంటుందో అలానే ఉంటుందని చెప్తుంటారు. చాలా మంది తిరుమల వెంకటేశ్వరుని విగ్రహం, గుడిమల్లంలోని ఈ విగ్రహం ఒకటేనని చెప్తుంటారు. ఈ శిలలని డోలరైట్ అంటారు. ఈ డోలరైట్ 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో రూపొందింది. గుడిమల్లం గర్భగుడిలో 15 సంవత్సరాల కిందట ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. అందులో 5 మంది మరణించారట. ఆ కారణంగానే గుడి అప్పుడు మూసేశారు. అంతటి భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగినా ఈ విగ్రహానికి ఏమీ జరగలేదు. కొంతమంది వీటిని మెటియారైడ్ అని కూడా అంటుంటారు. అంటే తోకచుక్కులు భూమిని ఢీకొన్నప్పుడు ఇవి ఏర్పడి ఉంటాయి అని చెప్తుంటారు. ఇటువంటి అరుదైన ఎన్నో వింతలు విశేషాలు కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అంటే తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే గుడిమల్లం అనే గ్రామంలో ఈ ఆలయం ఉంటుంది.